శ్రద్ధగా దేవుని మాటలు మీరు వినడానికి ఇష్టపడండి. అపోస్తులైన పౌలు ఈ మార్చి నెల 10వ తారీఖు ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరితో ప్రభు వాక్యాన్ని బోధించున్నాడు. అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వాక్య భాగాన్ని ఒకసారి గ్రంథాలు తెరిచి శ్రద్ధగా దేవుని మాటలు వినాలని కోరుతున్నాను. అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. మీరందరూ ఓపెన్ యువర్ బైబిల్, చక్కగా చూడండి. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు, ఇక్కడి నుంచి మీరు టిక్ చేసుకుని నాతో చెప్పండి, ఓర్చుకునిన ఆయనను తలంచుకునుడి. అందరూ చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకు మహిమ చెల్లిస్తారా? కొట్టిది ఏదో గట్టిగా కొట్టొచ్చు కదా. రైట్. ఈ మాటల సారాంశాన్ని దేవుడు మనకి బోధించునుగాక. ఇంకొకసారి చెప్దాం, ఓర్చుకునిన యేసయ్యను తలంచుకునుడి. ఇంకొంచెం గట్టిగా, ఓర్చుకునిన యేసయ్యను తలంచుకోండి. ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరచునుగాక. ఈరోజు మన వాక్య సందేశం పేరేమిటంటే తలంచుకునుట. తలంచుకునుట. అపోస్తులైన పౌలు హెబ్రీ సంఘానికి చెప్తున్న ఈ లేఖ, ఈ పత్రికలో ఉన్న సారాంశం, ఓర్చుకునిన ఆయన్ని మీరు తలంచుకోండి. ఆయన్ని మీరు తలంచుకోండి. ప్రభువుని మీరు తలంచుకోండి. దైవజనుడు ఎంతో ఎక్స్పీరియన్స్తో ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. పై వచనాలు యొక్క సారాంశాన్ని మనం చూస్తే, ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని మేఘం వలె ఆవరించి అందున సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు చూస్తే పందిపు రంగమందు ఓపికతో మీరు పరిగెడతారు. యేసు ప్రభువు తనకు ఎదురైన అవమానాన్ని నిర్లక్ష్యం పెట్టి, తిరస్కారాన్ని ప్రక్కన పెట్టి ఓర్చుకుని సహించాడు కదా, సిలువను భరించాడు కదా. మీరు ఆయన్ని తలంచుకోండి. ఎంతో చక్కని మాటలు పౌలు గారు సంఘానికి చెప్తా ఉన్నాడు. ఈ ఉదయకాలం ఈ మాటల్లో ఉన్న సారాంశాన్ని పరిశుద్ధాత్ముడు మీకు సూటిగా తేటగా బోధించునుగాక. నేనంటాను, ఆధ్యాత్మికమైన విలువలు గుర్తించిన ప్రతి వారి జీవితంలో కూడా ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఓర్చుకునిన ఆయన్ని మనం తలంచుకోవాలి. పౌలు, ఇంత గొప్ప సాక్షి సమూహం ఉంది కదా, వాళ్ళని మీరు తలంచుకోండి, వీళ్ళని మీరు తలంచుకోండి అని చెప్పొచ్చు పౌలు. విశ్వాస వీరుల పట్టిక ఆ 11వ అధ్యాయం అంతా కూడా ఎవరంటే విశ్వాస వీరులు. వాళ్ళు విశ్వాసం ద్వారా రాజ్యాలు జయించారు, అగ్ని బలాన్ని చల్లార్చారు, శత్రువు కోటగోడలన్నింటినీ కూల్చారు. ఇంత గొప్ప కార్యాలు విశ్వాసం ద్వారా వాళ్ళు చేస్తే, జరిగిస్తే వాళ్ళెవ్వరి వైపు చూడొద్దు. అందరూ ఆమేన్ చెప్పండి ఒకసారి. కొంతమంది మందిరానికి వస్తూ ఉంటారు, బాగా పాటలు పాడేవాళ్ళ వైపు చూస్తూ ఉంటారు, బాగా ప్రార్థన చేసిన వాళ్ళ వైపు, ఆరాధన చేసిన వాళ్ళ వైపు, వాక్యం చెప్పిన వాళ్ళ వైపు, వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసి చివరికి విశ్వాసంలో వాళ్ళు పడిపోతే వీళ్ళు కూడా పడిపోయి తొలగిపోతూ ఉంటారు. అందుకే పౌలు అంటున్నారు, నువ్వెవ్వరిని ఇక్కడికి వచ్చిన తర్వాత చూడకూడదు, కానీ విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు చూస్తే ఓపికతో ఈ పందిపు రంగంలో నువ్వు పరిగెత్తగలుగుతావు. నీకు ఎదురవుతున్న ప్రతికూలమైన పరిస్థితులన్నింటినీ కూడా ఓర్చుకుని ఆయన్నే తలంచుకుంటావు. ప్రభువే, సిలువే నీకు గుర్తొస్తూ ఉంటుంది, ఆ సింహాసనమే నీకు గుర్తొస్తూ ఉంటుంది. ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్ముడు ఈ క్రియను నీలో ఆరంభించునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్ అనండి ఒకసారి. సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని విడిచిపెట్టండి. ఈజీగా చాలామంది ఆ ఏర్పరచబడిన వారు సహితం కూడా మోసపోతున్న ఈ చివరి దినాల్లో సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని విడిచిపెట్టి యేసయ్య వైపు మీరు చూడండి. ఓర్చుకున్న ఆ సిలువను ఎలాగ భరించాడో, ఆ శ్రమలు ఎలా తట్టుకున్నాడో ఆయన్ని మీరు తలంచుకోండి, ఆయన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆయన గురించి మీరు ఆలోచించండి.
అని ఒక చక్కని మాట దైవజనుడు సంఘానికి హితోపదేశాన్ని చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఓర్పు అనేది మనం ఆలోచిస్తే గొప్ప దోహ కార్యాలు జరగకుండా కాపాడుతుంది ఓర్పు అనేది. కొన్నిసార్లు చాలామంది తొందరపడిపోయి కంగారు పడిపోయి ఏం చేయాలో అర్థం కాక సడన్గా నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడిన వాళ్ళు కూడా సమాజంలో ఉన్నారు. కానీ నువ్వు ఓర్చుకుంటే గొప్ప దోహ కార్యాలు జరగకుండా ప్రభు నీకు అన్నిటినీ అనుకూలంగానే మారుస్తాడు. బైబిల్ చెప్తుంది కదా, శ్రమ ఓర్పు నిరీక్షణని కలుగు చేస్తూ ఉందట. కనుక దేవుని బిడ్డలకి ఎప్పుడు కూడా ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పరచబడుతున్నప్పుడు ఓర్చుకున్న ప్రభు నీకు కనబడాలి, నీ కన్నులు ఎదుట. అందరూ ఆమేన్ చెప్పండి. ఒకసారి చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్పండి. ఆ ఓర్పు ద్వారా నేను వాగ్దాన ఫలాన్ని పొందానంటాడు అబ్రహాం. ఎంతకాలం ఓర్చుకున్నాడండి ఆయన, ఎంతకాలం సహించాడు ఆ వాగ్దానం నెరవేర్పు కోసం. ఓర్పు ద్వారానే ఆ వాగ్దాన ఫలాన్ని పొందాడు. నిరీక్షణకి ఆధారం లేదు కదా అబ్రహాము ప్రయాణమైనప్పుడు, కానీ అన్నీ ఓర్చుకున్నాడు. అప్పుడే ఆ వాగ్దానం తన జీవితంలో నెరవేర్చబడింది. మీ జీవితాల్లో కూడా శ్రమలు కలుగుతున్నాయని, కష్టం ఎదురవుతుందని, ఆ అవమానాలు ఎదురవుతున్నాయని వాటిని మీరు తలంచకండి. ఓర్చుకున్న ప్రభు మీకు గుర్తు రావాలి. యేసు నామములో ఆయన్ని తలంచుకునే కృప మనకి దేవుడు దయచేయునుగాక. గట్టిగా ఆమేన్ అని చెప్తారా? ఇందులో మైనస్గా చెప్తాను, చాలామంది రకరకాల విషయాలు తలంచుకుంటూ ఉంటారు. ఎక్కువ శాతం 100లో 90% మనుషుల హృదయంలో చెడ్డ తలంపుల వైపుకే మనిషి బాగా ఫోకస్ పెడతా ఉన్నాడు. బాల్యము నుండి మానవుని యొక్క హృదయం వారి తలంపులు చెడ్డవి అన్నాడు. అంటే మనిషి తలంచే తలంపుల్లో చెడ్డ తలంపులు ఎక్కువగా మనిషి వాటి మీదకి ఆ మనసు పెడతా ఉన్నాడు. అందుకే భక్తుడు మాట్లాడుతూ మీ హృదయంలో చెడ్డ తలంపులు పుట్టకుండగా జాగ్రత్త పడండి అన్నాడు. కనుక చెడ్డ వాటిని మీరు తలంచకండి, మనసులోకి తెచ్చుకోకండి, వాటిని ఊహల్లో కూడా ఊహించుకోకండి. మీకు శ్రమ కలిగిన, ఇరుకే ఇబ్బంది మీకు ఏర్పరచబడిన, ఓర్చుకున్న ప్రభు మీకు కనబడాలి, ఆయన వైపే మీరు చూడాలి. యేసు నామములో అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. కొన్నిసార్లు మీరు చూడండి, కొన్ని సందర్భాలు మీకు చెప్తాను. వాషింగ్ మిషన్ ఉంది. వాషింగ్ మిషన్లో బట్టలు ఉతకటానికి ఆ మిషన్ ఉపయోగిస్తూ ఉంటాం కదా. వాషింగ్ మిషన్లో కొన్ని బట్టలు వేస్తూ ఉన్నప్పుడు, అది టీషర్ట్ అయినా, షర్ట్ అయినా, ప్యాంట్ అయినా, శారీ అయినా, బ్లౌజ్ అయినా, లేకపోతే టవల్స్ అయినా, మ్యాప్కిన్స్ అయినా, ఆ యొక్క వాషింగ్ మిషన్లో వేసినప్పుడు గిరగిరగిరగిర తిరుగుతూ ఉన్నప్పుడు ఆ టవల్ అనుకుంటుందంట, ఆ శారీ అనుకుంటుందంట, నాకే రావాలి ఈ కష్టాలన్నీ కూడా, నన్నే తిప్పాలా, నేను ఇంకెవరో కనపడలేదా. గిరగిరా తిరుగుతూ ఉన్నప్పుడు ఆ బాధ తట్టుకోలేక బాధపడుతూ ఉంటుందట. ఆ తర్వాత తిరగటం ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత తిరిగిన తర్వాత ఆ వాటర్ ఏమన్నా ఉందే మరలా పిండుతూ ఉంటారు. తర్వాత మరలా తీసుకెళ్ళి ఎండలో ఆరేస్తూ ఉంటారు. అనుకుంటుందంటే ఈ ఎండ నేనే తట్టుకోవాలా, నేనే దొరికానా, నన్నే పిండాలా. చివరికి ఇస్త్రీ చేసినప్పుడు కూడా బాధపడుతుందంట, నేనే దొరికానా, స్తోత్రం చెప్పండి, బాధపడుతూ ఉంటుందట. చివరికి ఆ వాళ్ళ వస్త్రాలుగా ధరించినప్పుడు చూసినప్పుడు, ఆ వస్త్రాన్ని చూసినప్పుడు, అక్క ఈ సారీ ఎక్కడిదక్క, అన్న షర్ట్ అదిరిపోయిందన్న, అసలు ఎంత రేంజ్ అన్న నీకు, ఆ షర్టు లేకపోతే ఆ షూట్ చూసినప్పుడు అందరూ మెచ్చుకుంటుంటే అనుకుంటుందట, ఈ బాధలన్నీ మర్చిపోతుందంట. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను కూడా మీకు అదే చెప్తున్నాను. మీకు ఎదురవుతున్న కష్టం, కొన్నిసార్లు అవమానాలు ఎదురవుతూ ఉంటాయి, శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. బైబిల్ ఏమని రాస్తుందో తెలుసా? నువ్వు సిగ్గుపడనక్కర్లేదు, అవమానాన్ని తలంచొద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నీకు అవమానం ఎదురైందని కొన్నిసార్లు మనిషి ఎందుకో వాటిమి ఎదురైతే అదే 1కి 10 సార్లు గుర్తు చేసుకుంటాడు. మీరు చూడండి, ఒంటరిగా కూర్చున్నప్పుడు ఎక్కువ శాతం మీకు గుర్తొచ్చేది ఏంటంటే ఫెయిల్యూర్స్,
అవమానాలు, ఓటమి మీకు గుర్తొచ్చి, అయ్యో నా జీవితంలో ఈ అవమానం ఎందుకు ఎదురైంది, నాకెందుకు ఈ దుఃఖ సంఘటన జరిగింది అని ఆ అవమానాన్ని తలంచుకుని చాలామంది కృంగిపోతూ ఉంటారు. ప్రభు మరలా చెప్తున్నాడు, నువ్వు అవమానాన్ని తలంచొద్దు, నీ శ్రమల గురించి దుఃఖపడొద్దు, ఓర్చుకున్న ప్రభుని నువ్వు తలంచుకో. యేసు నామములో కృప తండ్రి అనుగ్రహించునుగాక. చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లిద్దామా? కనుక ఈ పూట ఉదయకాలం మీరు ఆలోచించండి, ఓర్చుకున్న ఆ ప్రభు మీకు తలంపుల్లోకి రావాలి, ఆలోచనలోకి రావాలి, ఆయన వైపే మీ నేత్రాలు చూడాలి. అప్పుడు మీ విశ్వాస జీవితం ఎక్కడ ఆగిపోకుండా, తొలగిపోకుండా, త్రుట్టిల్లకుండా ప్రభు ఎదుట నిలిచే ఓ శ్రేష్టమైన కృపనిస్తాడు. అపోస్తలుడైన పౌలు ఇలా అంటాడు, తాను నిలిచున్నాను అనుకున్నవాడు, ఫిల్లింగ్ ద బ్లాంక్స్, తాను నిలిచున్నాను అనుకున్నవాడు పడిపోకుండగా జాగ్రత్తగా ఉండునట్లు చూసుకోండి. తాను నిలుచున్నాను అనుకున్న తలంచుచున్నవాడంట, ఏం పర్లేదులే, ఐ ఆమ్ పర్ఫెక్ట్, సో నాకు పాటలు వచ్చు, ప్రార్థన వచ్చు, వాక్యం వచ్చు, అవసరమైతే అన్నీ వచ్చు అని అనుకున్న వాళ్ళట పడిపోకుండగా, నాకు అన్నీ వచ్చని తలంచుకున్న వాళ్ళంట ఒకవేళ పడిపోకుండా జాగ్రత్త పడండి అన్నాడు. సో అలాగ కూడా మనం తలంచుకోకూడదు. సో నేను బాగానే ఉన్నారులే అని కూడా మనం తలంచుకోకూడదు. ప్రభువా నా విశ్వాస జీవితంలో ఎక్కడ పడిపోకుండా కృపనివ్వండి అయ్యా అని మీరు కోరుకుంటూ ఉండాలి. సో ఇందులో ఇంకా మైనస్గా చెప్పాలంటే, గారడి సీమోన్, చెప్పండి, పేరు చెప్పండి ఒకసారి. గారడీలు చేస్తూ ఉంటాడనమాట. ఫిలిప్పు ఆ సమరయ పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ సువార్త ప్రకటించబడుతూ ఉంటే, సువార్త ద్వారా అనేకులు ప్రభు వైపుకు తిరుగుతూ ఉంటుంటే, ఈ గారడి సీమోన్, పేరే గారడి సీమోన్, పేతురు యోహానులు ఎవరి మీద చేతులు ఉంచితే వాళ్ళు అభిషేకం పొందుకుంటూ ఉంటే, ఈ గారడి సీమోన్లోనికి ఒక తలంపు వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది. ఏంటి వీళ్ళు వింతగా ఉన్నారు అని ఆలోచించి, గారడి సీమోన్ కదండి, గారడీలు, జిమ్మిక్కులు, మ్యాజిక్లు చేసే మనిషి కదా, ఏమనుకుంటున్నాడంటే డబ్బు పెట్టి ఆ వరం ఏదో కొందామని తలంచాడంట. దేవుని వరం డబ్బు పెట్టి నువ్వు కొనలేవు, దేవుని ఎదుట నీ హృదయం సరిగా లేదు అనని దేవుని సేవకులు ఆ గారడి సీమోని హెచ్చరించారు. సో గారడి సీమోన్ యొక్క మైండ్ సెట్ ఏమిటంటే, ఆ డబ్బుతో దేవుని వరం కొనొచ్చని తలంచాడు. నేనంటాను, కృపావరాలు అనేకములుగా ఉన్నాయి, అది దేవుడు కరుణిస్తేనే మనకు అనుగ్రహించబడేది. దేవునికి స్తోత్రం. డబ్బుతో మనం ఏ వరాన్ని కూడా కొనలేము, సంపాదించలేము కూడా. కాబట్టి గారడి సీమోన్ యొక్క తలంపులన్నీ కూడా అలాగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీరు అలాంటిగా తలంచకండి, చెడ్డవాటిని తలంచకండి, ఆ శ్రమలో కూడా మీరు ఆ అవమానాన్ని కూడా తలంచొద్దు. ఓర్చుకున్న ప్రభువే మీకు గుర్తు రావాలి, మీ తలంపుల్లో ఆయన నిలిచి ఉండాలి. యేసు నామములో మీ మీద కృప చూపునుగాక. ఓకే, చెడ్డ తలంపుల వైపుకు మీ మనస్సు వెళ్ళనివ్వద్దు. ఎందుకు బ్రదర్ అనంటే, వాటర్ బాటిల్ మీరు చూడండి, వాటర్ బాటిల్ మీరు చూస్తే ఫుల్గా వాటర్ ఉందనుకోండి, ఆ బాటిల్ ఫుల్గా అంచులు మట్టుకు కూడా నింపేసి ఎక్కడ గ్యాప్ లేకుండా ఫుల్గా ఆ బాటిల్ నిండా వాటర్ సమకూర్చబడింది అనుకోండి, ఆ బాటిల్లోనికి ఆ పొరపాటుని కూడా గాలి వచ్చే అవకాశం లేదు. కొంచెం వాటర్ కొంచెం తాగి ఆ బాటిల్ అలా పెట్టామనుకోండి, గ్యాప్ వచ్చేస్తుంది. గ్యాప్ వచ్చిందంటే లోపలికి గాలి వచ్చేస్తూ ఉంటుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. చాలామంది దేవుళ్ళలో గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి. నీవు దేవుళ్ళలో గ్యాప్ వచ్చిందంటే లోపలికి గాలి వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. గాలి సాతాను గడికి గుర్తు. చాలామంది ఆత్మీయ జీవితంలో గ్యాప్లుగా ఉంటారు. ఎప్పుడైతే నువ్వు అవకాశం ఇచ్చావో గాలి వచ్చేస్తుంటుంది. అప్పుడప్పుడు చూడండి, గాలి ఎట్టుకుందండి బాబండి, కుదురుండడాడు. సో దేవునిలో నువ్వు గ్యాప్లుగా ఉండకూడదు. దేవునిలో గ్యాప్గా ఉండకూడదు. అంతసేపు ప్రార్థనలు ఉండాలా, అంతసేపు వాక్యం వినాలా, అమ్మో అంతసేపు కూర్చోవాలా, షార్ట్ కొద్దిసేపు వాక్యం ప్రార్థన, కొంచెంలే. నువ్వు గ్యాప్ ఇచ్చావంటే గాలిడు వచ్చేస్తూ ఉంటాడు, జాగ్రత్త పడాలి నువ్వు.
ఆడి పేరే గాలోడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆ నీళ్లు లేని చోట తిరుగుతూ ఉన్నాడు వాడు. నువ్వు దేవుళ్ళలోంచి కొంచెం గ్యాప్ ఇచ్చావంటే అంతే, ఆ గ్యాప్లో వాడు వచ్చి నిన్ను మొత్తం భ్రష్టత్వంలోకి తీసుకెళ్ళిపోతాడు. అందుకే నువ్వు ఖాళీగా ఉన్నా, ఒంటరిగా ఉన్న దేవుని నామ స్మరణ నీకు అవసరమై ఉన్నది. ఆమేన్. సదాకాలం ప్రభు నీతో కూడా ఉంటాడు. నువ్వు గ్యాపులుగా ప్రభువుని వెతకొద్దు. ఎల్లప్పుడూ ప్రభువుని స్తుతించండి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి అని చెప్పినాడు. అందుకే అన్ని వేళలా ఓర్చుకునిన ప్రభువుని మీరు తలంచుకోండి. యేసయ్య మీ కట్టి కృపను అనుగ్రహించునుగాక. రైట్. నా ప్రశ్న ఏమిటంటే, మనం ఇంకా ఏమి తలంచుకోవాలి? హలో, ఇక్కడే మనసు పెట్టండి. ఓర్చుకునిన ఆయన తలంచుకోండి అని పౌలు గారు అంటున్నారు కదా. మనం ఇంకా ఏమి తలంచుకోవాలి అని అంటే, ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకుంటాను, త్వరగా చెప్తాను. సో మొదటి మాట, సమూయేలు మొదటి పుస్తకం 12వ అధ్యాయం 24వ వాక్య భాగాన్ని చదువుదాం. సమూయేలు మొదటి పుస్తకం 12వ అధ్యాయం 24వ వాక్య భాగం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో, ఆయన నీ కోసం ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి. చాలండి. అది మీరు తలంచుకుని, ఆయన మీకు ఎన్ని గొప్ప కార్యాలు చేశారో అది మీరు తలంచుకుని చాలు. మొదటి మాట, దేవుడు చేసిన గొప్ప కార్యాలు అనండి. మీ పక్కోళ్ళకి చెప్పండి, షేక్ అండి ఇచ్చి. ఏమి తలంచుకోవాలి నీవు అనంటే, దేవుడు నీకు చేసిన గొప్ప కార్యాలను తలంచుకోవాలి. దేవుడు మీకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో అవి మీరు తలంచుకోండి. నిజంగానే ఇక్కడ కూర్చున్న మనందరి జీవితంలో ఎన్నెన్నో గొప్ప కార్యాలు ప్రభు చేస్తూనే ఉన్నాడు. నాకు ఈ గొప్ప కార్యం చేయలేదు అనడానికి ఎవ్వరు ఆస్కారం లేదు. ఇంకా బ్రతుకున్నావంటే అది దేవుడు చేసిన గొప్ప కార్యం కాదా? కరోనా కాలంలో మనకంటే గొప్పోళ్ళు ఎంతోమంది మట్టి అయిపోయారు. ఇంకా బ్రతుకున్నామంటే, ఇంకా బలపరచబడుతున్నామంటే ఇది దేవుని కృప కాదా? ఈ ఉదయకాలం మీరు ఆలోచించాల్సిన మాట, ఎన్ని గొప్ప కార్యాలు ప్రభు నీకు చేశాడో. నా మట్టుకు నేను ఆలోచించుకుంటూ ఉంటాను, అసలు ఏ పాటి వాళ్ళు మనం, ఏ యోగ్యత ఉంది మనకి? యోగ్యత లేని వట్టి పాత్రలు మనం. మా ఇంట్లో యాజకత్వం అనేది, సేవ చేసే ధన్యత అనేది ఎవరికి లేదు. మా ఇంట్లో మా పితరులు కావచ్చు, పూర్వీకులు కావచ్చు, కుటుంబ సభ్యులు, అటు అమ్మ వాళ్ళ తరపు కావచ్చు, ఇటు తల్లి వైపు కావచ్చు, అటు తండ్రి వైపు కావచ్చు, ఎవరు సేవకులు లేరు. సో ప్రారంభమే అక్క దేవుణ్ణి తెలుసుకుంది, అలాగ మేము ప్రభులోనికి వచ్చాం. దేవుడు చేసిన ఆ గొప్ప కార్యాలన్నీ మేము తలంచుకుంటూ ఉంటే, సో పరంజ్యోతి స్కూల్ దగ్గర లేదా ఆ చిన్న అద్దింట్లో సేవ చేస్తూ ఉన్నప్పుడు, అప్పుడు దేవుడు ఎలాగా ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎలాగ కాపాడాడో, ఎలాగ నడిపించాడో, సేవకి ఎంత తెగింపుతో ఎలా సేవలో అడుగు పెట్టామో, తర్వాత ఎన్ని పోరాటాల్లో దేవుడు మాకు అనుక్షణము కృపను అధికం చేస్తూ సంవత్సరం ఏదో ఒక గొప్ప కార్యం చేస్తూనే ఈ మందిరాలు, ఈ పరిచర్య, ఈ సేవ, ఈ పరిస్థితి అన్నీ చూస్తూ ఉన్నప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే, ఆయన లేకపోతే మనం లేము కదా. ప్రభువే పిలిచినవాడు, నమ్మదగినవాడు కదా. ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు కదా. అవన్నీ ఒకసారి తలంచుకుందాం. సో నేను మార్చి 9వ తారీఖు నేను రక్షణ పొందిన రోజు. అది 22 సంవత్సరాలు అవుతుంది ప్రభువులోకి వచ్చి. నేను 9th క్లాస్లోనే నేను బాప్తిసం పొందాను. అందరూ అరే అంత చిన్న వయసులోనే ఎందుకు రక్షించబడ్డా, అప్పుడే తీసుకోకూడదు మతం ఏంటంట, మతం తెలియక అసలు దేవుడు చేసిన ఆ కార్యాలన్నీ తలంచుకుంటూ ఉంటే, మొన్న మా ఊరు నుంచి కొంతమంది చూద్దామని ఇక్కడికి వచ్చారు. వస్తే వాళ్ళు ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళు అంటున్నారు, ఏంటి వెస్లీ, దేవుడు ఎంత గొప్పోడు, నువ్వేనా? దేవుడికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి.
సో నేను అంటాను, తప్పకుండా దేవుడు నాకేం కాదు మీకు కూడా చేశాడు గొప్ప కార్యాలు. ఒకప్పుడు ఇల్లు లేదు మీకు, దేవుడు ఇళ్ళ స్థలాన్ని ఇచ్చి ఇల్లు అనుగ్రహించాడు. ఒకప్పుడు పిల్లలు లేరు, దేవుడికి మొరపెట్టగా దేవుడు మీ జీవితంలో పిల్లలు అనుగ్రహించాడు. ఒకప్పుడు ఆరోగ్యం సరిలేదు, దేవుడు మీ జీవితంలో ఆరోగ్యవంతులుగా చేశాడు. ఒకప్పుడు ఉద్యోగం లేదు, ఆర్థికంగా మిమ్మల్ని బలపరిచాడు. అన్ని విషయాల్లో సర్వసమృద్ధిని ప్రభు కలుగు చేసిన, అవన్నీ కలుగు చేసిన ఆ గొప్ప కార్యాలని నువ్వు తలంచుకుంటున్నావా? లేనప్పుడు అడిగావు, ప్రభువా ఇది లేదు నాకు కావాలని, ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ ఇచ్చిన దేవుణ్ణి నువ్వు గుర్తుపెట్టుకొని తలంచుకుంటున్నావా? ఒకవేళ ఇచ్చేసిన తర్వాత ఇంకెందుకులే, ఇంక అడగక్కర్లేదు, దేవుడు ఇచ్చేసాడు కదా అనుకుని మర్చిపోయావా? దేవుని సేవకుడిగా నేను మీతో చెప్తున్నాను, ఇవ్వకముందు నువ్వు ఎంత ప్రార్థన చేసావో ఇచ్చిన తర్వాత అంతకంటే నీ భక్తి ఎక్కువ అవ్వాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సో దేవుని సందులో నీకెన్ని గొప్ప కార్యాలు చేశాడో అవన్నీ మీరు తలంచుకోవాలి. బైబిల్లో మీరు చూడండి, అసలు దేవుడు చేసిన గొప్ప కార్యాల గురించి మనం చదువుతూ ఉంటే సముద్రం ఏంటి, రహదారిగా మారిపోవటం ఏంటి, దేవుడు సముద్రాన్ని ఆరిన నేలగా చేసి శత్రువుల్ని అందులో మునిగిపోయినట్లుగా చేసి అద్భుతంగా ఎర్ర సముద్రం దాటించిన దేవుని కార్యాలు గొప్పవి కావా? బండలోంచి నీళ్లు రప్పించటం ఇది గొప్ప కార్యం కాదా? మారా నీళ్లు మధురంగా మార్చటం గొప్ప కార్యం కాదా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలకి అగ్ని ఏ హాని చేయకపోవటం గొప్ప కార్యం కాదా? సింహాలు దానియేలుకి ఏ హాని చేయకపోవటం గొప్ప కార్యం కాదా? ద్రాక్షరసం నీటిని ద్రాక్షరసంగా మార్చటం ఇది గొప్ప కార్యం కాదా? లాజరు చనిపోయి 3 రోజులైతే చనిపోయిన లాజరు కమ్అవుట్, బయటికి రమ్మంటే చనిపోయిన లాజరు తిరిగి లేవటం గొప్ప కార్యం కాదా? యోనా చాప కడుపులో 3 రోజులు రాత్రింబగళ్ళు ఉండటం గొప్ప కార్యం కాదా? ఇన్ని గొప్ప కార్యాలను చదువుతూ ఉన్నప్పుడు నీకు చేసిన వాటిని గుర్తు చేసుకో, చేయబోతున్న వాటి కొరకు విశ్వసించు. నీవు తలంచుకోవాల్సింది దేవుడు నీకు చేసిన గొప్ప కార్యం. చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. ఈ రోజున ప్రతి క్రైస్తవుడు కూడా దేవుడు చేసిన గొప్ప కార్యాలు మర్చిపోతూ ఉన్నాడండి. వాళ్ళు ఏ స్థితిలో రక్షించబడ్డారో, వాళ్ళకి ఆ స్థితి ఎలా వచ్చిందో ఆ స్థితిని మర్చిపోతూ ఉన్నారు. స్థిరపడిన తర్వాత గర్వించి చెడిపోతూ ఉన్నారు. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు, నీకెన్ని గొప్ప కార్యాలు ప్రభు చేశాడు. ఒకప్పుడు ఆధారమే లేదు, అడుగు పెట్టడానికి స్థలమే లేదు. ఇన్ని కార్యాలు చేసిన దేవునికి నీది సన్నిధిలో ఏది కృతజ్ఞత? చేసిన వాటికి స్తుతించు, చేయబోతున్న వాటి కొరకు స్తుతించు. నీ జీవితంలో దాచి ఉంచిన ప్రతి మేలు యేసు నామములో ప్రభు నీకు దయచేయునుగాక. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, మనము గ్రహించలేని గొప్ప కార్యాలు, లెక్కలేనన్ని అద్భుత కార్యాలు ప్రభు మన కొరకు చేసి ఉన్నాడు. ఇంకా మరియమ్మ గారు ఒక చక్కని మాట చెప్తుంది చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 49వ వాక్యాన్ని మీరు చూస్తే, మరియమ్మ యేసు ప్రభు కన్న తల్లి ఇస్తున్న సాక్ష్యాన్ని మీరు చూస్తే, 1వ అధ్యాయం లూకాసు వార్త 49వ వాక్య భాగం చూస్తే, సర్వశక్తి కలిగిన దేవుడు గొప్ప కార్యములు నాకు గొప్ప కార్యాలు చేశాడు కనుక ఇది మొదలుకొని అన్ని తరాలు వారు నన్ను ధన్యురాలు ధన్యుడు అంటాడు. చప్పట్లు కొట్టండి, ప్రభుకి మహిమ వచ్చినట్లుగా. అన్ని తరాల వాళ్ళు నన్ను ధన్యురాలు ధన్యురాలు అని పిలుస్తారు. నేనంటాను, నువ్వు రక్షించబడటమే ఇంత గొప్ప భాగ్యం. ఇది ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పదయ్యా. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారు ఎవరున్నారు? సో దేవుని సన్నిధిలో నీకు ఇప్పటికే ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అవి తలంచుకోండి, వాటిని మర్చిపోకండి. ఎవరైనా చిన్న హెల్ప్ చేస్తేనే మనం మర్చిపోకుండా థ్యాంక్స్ చెప్తూ ఉంటాం కదా. ప్రభు మనకి ఎన్నెన్నో చేశాడు, అవి వాటిని మీరు తలంచుకోండి. యేసుక్రీస్తు నామములో ఈ మనసు మీ అందరిలోనికి వచ్చునుగాక. ఇంకొంచెం గట్టిగా ఆమేనని చెప్తారా? ఒక సందర్భం మీకు చెప్తాను. అది
ఒక ప్రాంతం కాకినాడ పట్టణం మెక్లారిన్ హై స్కూల్ గ్రౌండ్లో 4 రోజులు సభలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా కాకినాడ మహాపట్టణంలో మెక్లారిన్ హై స్కూల్ గ్రౌండ్ ఉంటుంది. అది చక్కగా పెద్ద గ్రౌండ్, ఎక్కువ శాతం అక్కడే మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఈ గ్రౌండ్లో 4 రోజులు మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. పెద్ద మీటింగ్స్ కండక్ట్ చేశారు. మీటింగ్స్ జరుగుతూ ఉంటే ఆ మీటింగ్స్కి 2 భార్యాభర్తలు ఇద్దరు కూడా వెళ్దామని మనసులోకి ఆలోచన వచ్చింది. కానీ వీళ్ళిద్దరూ కలిసి ఇలా మాట్లాడుకుంటున్నారు. మీటింగ్స్ 4 రోజులు కదా, 2 రోజులు నువ్వు వెళ్ళు, మాట్లాడండి అమ్మా, 2 రోజులు నేను వెళ్తాను. అదేంటి 4 రోజుల మీటింగ్ అయితే ఆఫ్ పంచుకోవడం ఏంటి, గుడ్ ఆఫ్ పంచుకుంటామా? అలా కుదరదు కదా. ఫుల్ టైం ఖచ్చితంగా దేవుని సందులో 4 రోజులు అంటే 4 రోజులు కూడా మనం వెళ్ళి పాల్గొందాం. మన పరిచర్యకి దరిపడే కదా జరుగుతున్న మీటింగ్స్ కదా, అవి మనకు దగ్గరే కదా, అందుబాటులోనే ఉన్నాం కదా, పాల్గొందాంలే అని అంటే కుదరదు. భర్త అస్సలు కుదరదు, వెళ్ళటానికి అవకాశం లేదు. 2 రోజులు నువ్వు వెళ్ళు, 2 రోజులు నేను. ఎందుకు వెళ్ళొద్దు అని అంటే మనకి పాడి ఉంది కదా, గేదెలు ఉన్నాయి కదా. సో ఇప్పుడు మరి 2 రోజులు మనం 4 రోజులు అక్కడికి వెళ్తే ఈ గేదెలకి ఆహారం ఎవరు పెడతారు, ఎవరు చూస్తారు ఈ గేదెల్ని? కాబట్టి 2 రోజులు నువ్వు చూసుకో, 2 రోజులు నేను చూసుకుంటాను. చక్కగా మీటింగ్స్ వెళ్ళినట్టు ఉంటుంది, ఈ పాడిని కూడా చూసుకున్నట్టు ఉంటుంది అని భర్త చెప్తా ఉంటుంటే భార్య జ్ఞానవంతురాలు, చెప్పాలి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది అన్నట్లుగా జ్ఞానవంతురాలైన భార్య ఇలా చెప్పిందట, కుదరదండి, 4 రోజులు మనం దేవుని పరిచర్య జరుగుతున్నాయి కదా, మనకు దగ్గరే కదా, పాల్గొందాము. మరి పాడి సంగతి ఏముంది, వాటిని కూడా ప్రార్థనకి తీసుకెళ్దాం. దేవుడికి స్తోత్రం చెప్పండి. వాటిని కూడా ప్రార్థనకి తీసుకెళ్దాం. అవునా, ప్రార్థనలు ఎక్కడ కూర్చోబెడతావు? ప్రార్థనలో కూర్చోబెట్టడం ఏముంది, ఓ పక్కన గ్రౌండ్ పక్కన ఎక్కడో చోట కట్టేసి పాటలు పాడి ప్రార్థన అంతా అయిపోయి భోజనాలు జరుగుతున్నప్పటికీ మనం భోజనం చేసినప్పుడు వాటికి కూడా గడ్డేద్దాం. ఖాళీ ఉంది కదా, ఆ టైమింగ్స్లో అట్లా గడ్డేద్దాం. మరి పాలు సంగతి ఏముంది, పాలు తీసేసి వీళ్ళు అందరికీ వచ్చిన వాళ్ళందరికీ టీ పెట్టేద్దాం. సో భార్య ఎంత జ్ఞానంతో ఆలోచిస్తుందో చూడండి. వచ్చిన వాళ్ళందరికీ టీ పెట్టి ఇచ్చేద్దాం అని. అంతేనంటావా? అంతే. వెళ్ళారు, 4 రోజులు మీటింగ్స్కి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళటం మాత్రమే కాదు, సో భార్య వెళ్ళింది, భర్త వెళ్ళారు, పిల్లల్ని తీసుకుని వెళ్ళారు, పాడిని కూడా చెప్పాలి గేదెని కూడా తీసుకుని వెళ్ళారు. ఆ 4 రోజుల మీటింగ్స్లో దైవికమైన కార్యాలు వాళ్ళు చూశారు. దేవుడు వాళ్ళ జీవితంలో చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసా? ఆర్థిక ఇబ్బంది, వాళ్ళకి జీవనాధారం పాడే, అది లేకపోతే వాళ్ళు రోజు పోషించడం కష్టమే. కానీ దేవుని కొరకు వాళ్ళు ఒక అడుగు ముందుకు వేశారు కనుక ప్రభువు వాళ్ళ ఏడల చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసా? ఆ పాడిని దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు ఒక ఫామ్ వాళ్ళు ఒకటి రన్ చేస్తూ ఉన్నారు. చప్పట్ల గొడుతో ఒకసారి యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. అనేకమైన పనుల్ని పెట్టుకుని వాళ్ళు లేకపోయినా ఆ ఫామ్ అద్భుతంగా వృద్ధి చెందినట్లుగా ఆ ఆశీర్వాదం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఈరోజు నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ప్రభువుని మీరు వెతకాలి. సర్వశక్తి కలిగిన దేవుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు. మరియమ్మ గారు, మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం ఎందుకు చేశాడు తెలుసా? మరియా యేసు ప్రభుని మోసింది. ఆమె చెప్పండి ఒకసారి. ఎన్ని అవమానాలు ఓర్చుకుందండి, ఎన్ని నిందలు భరించిందండి, ఏటు వైపు చూడలేదు. కానీ సర్వశక్తుడైన దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడు. రక్షకుడు నా గర్భమున జన్మించిన ఆ ఉన్నతమైన కృప నాకు ఇచ్చాడు. దయాప్రాప్తురాల మరియా, నీకు శుభము కలుగునుగాక. ఆ మాట వినగానే ఆమె హృదయం ఆనందించినట్లుగా ఆ బరువు, ఆ భారాన్ని మోసింది కనుకనే ఆమె జీవితంలో గొప్ప కార్యం చేసి అన్ని తరాలకి ధన్యురాలిగా ప్రభు మార్చాడు కదా. ఈ రాత్రి, ఈ ఉదయకాలం దేవుని మందిర ఆవరణంలో కొన్నిసార్లు బరువైపోతూ ఉంటుంది, కష్టమైపోతుంది, ఇది మొయిలాపోతాం, మనం నా వల్ల కాదు అని అనుకుంటూ ఉంటాం. సో నేనంటాను, ఎవరైతే యేసు ప్రభుని మోస్తారో, ఏమంటే గాడిదకి ఘనత ఎలా వచ్చింది? యేసయ్యని మోసినప్పుడే కదండి. గాడిద వస్తుంటే వస్త్రాలు పరుస్తూ ఉన్నారు. గాడిద వస్తూ ఉంటుంటే ప్రజలందరూ ఖర్జూరపు మట్టలు తీసుకుని హోసన్న చేయమని ఎంత ఘనత గాడిదకు వచ్చింది.
నేనంటాను, దేవుని మందిరానికి వచ్చి వెళ్ళటం కాదు, ప్రభుని మోసే ఆ భారాన్ని నువ్వు కూడా మోస్తే నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. చప్పట్లు కొడదామా యేసయ్యకి మహిమ కలుగునట్లు. మందిరంలోకి వచ్చిన నీ జీవితంలో ప్రభుని మోసే స్థాయికి నువ్వు రావాలి. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యాలు చేశారని అన్యజనులు చెప్పుకోవాలి. అందరూ ఆమెన్ చెప్తారా? సో చేస్తాడు ప్రభు, వాటిని నువ్వు తలంచుకోవాలి. చేసిన మేలన్నీ తలంచుకుంటే ఇంకా గొప్ప కార్యాలు ప్రభు నీ జీవితంలో చేస్తాడు. రెండో విషయానికి వస్తున్నాను. సెకండ్ వన్, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం తలంచుకోవాల్సినవి ఏమిటి అంటే, ఒకటి దేవుడు చేసిన గొప్ప కార్యాలు. ఓకే, రెండవ సందర్భానికి వస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వాక్య భాగం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వాక్య భాగం. దేవుని వాక్యం బోధించి, మీకు దేవుని వాక్యాన్ని బోధించి, మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలాన్ని శ్రద్ధగా తలంచండి. శ్రద్ధగా తలంచండి. సో రెండవది దైవజనుల ప్రవర్తన ఫలం. ఒకసారి చెప్తారా మీ నోటితో? ఆ దైవజనుల ప్రవర్తన ఫలాన్ని మీరు తలంచుకోవాలి. మీకు వాక్యాన్ని బోధిస్తున్న ఆత్మీయ తండ్రి, దైవజనుడు, సేవకుడు, మీకు వాక్యాన్ని బోధించిన ఆ దైవజనుడు, వారి ప్రవర్తన మీపైన నాయకులుగా దేవుడు నియమించాడు కనుక లెక్క చెప్పవలసిన వారే ఆత్మల్ని కాస్తా ఉన్నాం కనుక ఇప్పుడు దైవ సన్నిధికి వచ్చిన మీరు తలంచుకోవాల్సింది ఏమిటంటే దైవజనుడి యొక్క ప్రవర్తన ఫలం. ఆమేనండి. ఒకసారి సేవకులు మన కన్నుల ఎదుట కనబడతా ఉన్నారు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా వాటిని తలంచుకుంటూ ఉండాలి. అరే బాబు, దైవజనులు, దేవుని సేవకులు, దేవుడు మనకి ఒక అన్నగా లేదా ఒక ఆత్మీయ తండ్రిగా, దైవజనుడిగా ప్రభు మనకి ఇచ్చాడు కనుక, సో ఆ సేవకుడు పడే ఆ ప్రయాస లేకపోతే ఆ సేవలో ఉన్న ఫలాన్ని ఇప్పటికే మీరు కన్నులతో చూశారు కనుక వాటిని మీరు తలంచుకుంటూ ఉండాలి. సేవకుడి యొక్క ప్రవర్తన ఫలాన్ని మీరు తలంచుకుంటూ ఉండాలి. ఈ ఉదయకాలం దేవుని మందిర ఆవరణలోకి వచ్చిన మీ ఆత్మీయ జీవితంలో సేవకుల్లో చూసిన ఆ ప్రార్థన జీవితం కావచ్చు, ఆ పరిశుద్ధ జీవితం కావచ్చు, వాళ్ళ యొక్క మాట తీరి కావచ్చు, వాళ్ళ ప్రవర్తించిన ప్రవర్తన కావచ్చు, వారి విశ్వాసం కావచ్చు, వాళ్ళ సమర్పణ కావచ్చు, వాళ్ళ ప్రతిష్టత కావచ్చు, వాళ్ళు దేవుని కొరకు ప్రయాసపడే ఆ ప్రయాస కావచ్చు, వాటన్నిటిని మీరు తలంచుకుంటూ ఉండాలి. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. ఎంతోమంది సేవకులు వారి ఆత్మీయ జీవితం, వారి ప్రవర్తన ఫలాన్ని మనకి ఇప్పటికీ మాదిరి ఉంచి వెళ్ళారు. వారిని చూసినప్పుడల్లా కూడా వారు ప్రవర్తించిన ఆ ప్రవర్తన ఫలం మన గుర్తు రావాలి. కానీ చాలామంది విశ్వాసుల కుటుంబాల్లో సేవకులు ప్రవర్తించిన ఆ ఫలం కనబట్టలేదు. విశ్వాసుల కుటుంబాల్లో సేవకులు నడిచిన విధానం విశ్వాసుల్లోనికి రావట్లేదు. సేవకుల్లో ఉన్న డెడికేషన్ విశ్వాసుల్లోకి రావట్లేదు. సేవకుల్లో ఉన్న ఆత్మీయ స్థితి విశ్వాసుల్లోనికి రావటం లేదు. ఈరోజు నువ్వు తలంచుకోవాల్సింది ఏమిటంటే, నీ ఎదుట నీ కన్నులకి కనపడే దైవజనుడు నీకు ఒక ఆత్మీయ తండ్రిగా దేవుడు ఇచ్చాడు. ఆ సేవకుడు ప్రవర్తించే ఆ ప్రవర్తన ఫలం అంతా కూడా యేసు నామములో మీలోనికి వచ్చునుగాక. నాకు సండే స్కూల్ పిల్లలు, సో ఇప్పుడు వాళ్ళు యూత్ అయిపోయారు. సో నేను వెళ్తూ ఉంటుంటే పిల్లల్ని తీసుకుని హౌస్ విజిటింగ్కి వెళ్ళేవాడిని. అప్పుడు పెద్దోళ్ళు పెద్దగా పరిచయం కాదు. పిల్లలతో నేను హౌస్ విజిటింగ్కి వెళ్తూ ఉంటుంటే పిల్లల యొక్క బంధువులు లేకపోతే పిల్లల యొక్క పేరెంట్స్, ఆ ఇంటి పక్క వాళ్ళు అందరూ కూడా చూసి జూనియర్ జాన్ వెస్లీ వచ్చేస్తున్నాడు అనేవారు అంట వాళ్ళని. దేవుడికి స్తోత్రం చెప్పడు. సో వాళ్ళు అలా చూస్తూ ఉండేవారు ఆ పిల్లల్లో. నేనంటాను, ఈరోజు కూడా నీ ఆత్మీయ జీవితం ఇక్కడికి వచ్చిన తర్వాత, సో సేవకుడి యొక్క ప్రవర్తన ఫలం, వాళ్ళలో ఉన్న ప్రార్థన జీవితం కావచ్చు, సో సమస్తము కూడా నీవు వాటిని మాదిరిగా ఉంచుకుని
అలాగ నువ్వు కొనసాగించబడుతూ ఉండాలి. కానీ బైబిల్లో మైనస్గా మనం ఆలోచిస్తే హామాను సంస్థానంలో షూషోను కోటలో ఉన్నాడు, కానీ తన తలంపంతా ఎలా ఉందో తెలుసా? తన తలంపంతా కూడా ఎలా ఉందంటే, ఎలాగైనా సరే హాని చేయాలి, విరోధంగా తలంచాడంట. మీరు బైబిల్లో చదివితే హామాను విరోధంగా తలంచాడంట. అరే, ఈ కోట నడిపిస్తున్న అహష్వేరోషు రాజు మర్దుకై ఆ సంస్థానంలో, మనం ఎస్తేరు గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఎస్తేరు జీవితం ఎంత అద్భుతంగా ఉంది. ఆమెను ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఎంత బాగుండేది హామానుకి. మర్దుకై రాజీ పడని, నేను యూదుడిని కనబట్టి నేను ఆ పని చేయను అని ఎంత డెడికేషన్తో ఉన్నాడు. ఆయన్ని తలంచుకుంటే ఎంత బాగుండేది. ఎస్తేరు గ్రంథంలో రాజు ఉన్నాడు కదా, ఆ రాజుని తలంచుకుంటే ఎంత బాగుండేది. సో ఎవరిని మాదిరిగా ఉంచుకోకుండా విరోధంగా తలంచాడంట. బైబిల్ చెప్తూ ఉంటుంది కదా, మన పెద్దోళ్ళు కూడా ఒక సామెత చెప్తుంటారు, ఎవరు తీసుకున్న గోతులో మీరు కాముగా ఉండాల్సిందంతే. సో మీకు విరోధంగా అనేకులు లేస్తూ ఉంటారు, విరోధంగా క్రియేట్ చేస్తూ ఉంటారు. మనం కామ్గా ఉండాలి. ఎవరు తీసుకున్న గోతులు వాడే పడతాడు. హామాను చేసిన పదే, విరోధంగా తలంపు వచ్చింది అతనిలోనికి. తన కొరకే, మర్దుకై కొరకే ఒక ఉరితమ్మాన్ని చేయించాడు. చివరికి తాను తీసిన గోతులో తానే పడినట్లుగా ఆ ఉరికమ్మం మీద తాను ఉరి తీయబడ్డాడు. విరోధంగా తలంచిన వాళ్ళకి ఎవరు చేసుకున్న శిక్షకు వాళ్ళే ఆ ఫలితం వాళ్ళే అనుభవిస్తారు. మనం కామ్గా ఉండాల్సిందంతే. మోషేకి విరోధంగా 250 మంది పైనే బ్యాచ్, కోరాహు, దాతాన్, అబీరాం ఒక టీమే నిలబడ్డారు. నువ్వేనా పెద్ద పాస్టర్వి అని విరోధంగా తలంచారు వాళ్ళు. చివరికి ఒకటే, మోషే అలా సైలెంట్ ప్లీజ్ అన్నట్టుగా సాగిలపడ్డాడు. భూమి నెరవిడిచింది అంతే, పాతాళానికి అలా దిగిపోయారు. వాళ్ళకి ఎముకలు కూడా దొరకలేదు. వ్యతిరేకతలు రావని నేను చెప్పను. నువ్వు ఏదైనా మంచిగా దేవుని కార్యక్రమం సేవకులతో పాటు వెళ్తున్నా, పరిచర్యకు వస్తూ ఉన్నా, దేవుని పనిలో ఒక్క అడుగు ముందుగా నువ్వు పరిగెడతా ఉన్నా, నీకు నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు ఉంటారు, నిన్ను ఏదో విధంగా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. నువ్వు వాళ్ళ వైపు చూడొద్దు. సో నీ గోల్, దైవజనుడిగా దేవుడు నీ ముందు ఒక సేవకుని ఉంచాడు, ఆయన ప్రవర్తిస్తున్న ఆ ఫలం నీ కన్నుల ఎదుట ఉంది. సో మాదిరిగా ఉంచి దేవుడు, అందుకే పౌలు ద్వారా ఇలా మాట్లాడాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, ఆ ప్రకారంగా మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. సో సేవకులు మనకు ఉంచిన ఆ మాదిరి ఎప్పటికీ కూడా ఉన్నతమైంది. కాబట్టి మనలో విరోధంగా తలంచకూడదు. సేవకుల్ని మాదిరిగా ఉంచుకుని తలంపు కలిగి వెళ్ళండి. మీ ఆత్మీయ జీవితాన్ని ప్రభు స్థిరపరచునుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్ అని చెప్పండి. మీరు బైబిల్లో కొంతమంది ఇందులో ప్లస్గా చెప్తాను. సమూయేలు జీవితాన్ని మనం చూస్తూ ఉంటే ఇట్స్ అ వండర్ఫుల్ లైఫ్. సమూయేలు చరిత్ర మనం చదువుతున్నప్పుడు దైవజనుడైన సమూయేలు గురించి ఒక మాట, ఆ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు ఏ మాట చెప్తే అది జరుగుతుంది. అందరూ ఒకసారి ఆమేన్ అంటారా? గట్టిగా హుషారుగా హల్లెలూయా అని చెప్తారా? సేవకుల నోటి మాట దేవుని మాటగా మీరు భావించుదురుగాక. సో ఖచ్చితంగా మనం అలా భావించాలి. గాడిదలు తప్పిపోయినవి, తండ్రి గాడిదలు వెతక్కోవటం కోసమని వెళ్ళాడు సౌలు. గాడిదలు కాసుకునే సౌలు ప్రవక్తల గుంపు సమూయేలు దగ్గరికి, ప్రవక్తల గుంపులోనికి వచ్చిన తర్వాత అతడికి దేవుడు క్రొత్త మనసు ఇచ్చాడు. ఆశ్చర్యం చెప్పిన, గాడిదలు కాసుకునే వ్యక్తి రాజైపోయాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. సో దేవుడి సేవకుడికి ఎంత ఆధిక్యత ఇచ్చాడో మీరు ఆలోచించండి. మీరు ఆలోచించాలి. ఆత్మీయులైన వాళ్ళు మనసు పెడితే ఖచ్చితంగా సేవకులకి దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడో అనేది అర్థమవుతుంది. జస్ట్ గాడిదలకు తప్పిపోయినని వచ్చాడంతే. అక్కడికి వచ్చిన తర్వాత ఆ సేవకుడు నడిపించిన విధానం,
ప్రవక్తల గుంపు, ఆ కొండ మీద ప్రవక్తల గుంపు ఉంది, వెళ్ళు అని చెప్పిన వెంటనే ఆ గుంపులో కలిసినప్పటికీ క్రొత్త మనసు వచ్చేసింది. నిజమే, మనకి అందుకే పౌలు గారు అనేక సందర్భాల్లో చెప్పాడు. ఇంకా ఏమంటాడంటే యోహాను కూడా తన పత్రికలో ఇలా చెప్పాడు. చూడండి, ఆ మాటలు మీకు చదివిస్తాను. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్పిన మాటను ఒకసారి, ఈ మాట మీకు కంఠస్థం వచ్చిన మాట కదా, 11వ అధ్యాయం 1 కొరింథీ 11:1. నడుచుకున్న ప్రకారము, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. యోహాను మొదటి పత్రికలో కూడా ఇంకో మాట కూడా చదివిస్తాను. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యం. మాతో కూడా మీకు సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. ఓకే, మన సహవాసం అయితే తండ్రితో, ఆయన కుమారుడైన యేసయ్యతో కూడా ఉంది. అక్కడ చూడండి, మాతో కూడా మీకు సహవాసం కలుగునట్లు. ఆల్రెడీ దేవుడితో సహవాసం ఉంది కదా, మళ్ళీ సేవకులతో కూడా సహవాసం ఎందుకు కావాలి? మాతో కూడా మీకు సహవాసం కలుగునట్లు. సో దేవుని సేవకులు దేవుడు నియమించాడు కనుక వారి యొక్క ప్రవర్తన ఫలాన్ని మనం మాదిరిగా ఉంచి వాటిని తలంచుకుంటూ ఉండాలి. పరిశుద్ధాత్ముడు మీలో దైవ కార్యాన్ని జరిగించునుగాక. ఏలియా ఒక గొప్ప దైవజనుడు. ఎంత గొప్ప దైవజనుడు అంటే ఆకాశం నుంచి అగ్ని కురిపించాడు. ఆకాశం నుంచి అగ్నిని కురిపించాడు. దైవ శక్తి ఏంటో ఏలియా ద్వారా సమాజానికి అర్థమైనట్లుగా, ఏలియా దేవుడే జీవము గల దేవుడని ప్రజలు కేకలు వేసినట్లుగా నిజమైన దేవుని నిరూపించాడు ఏలియా. ఆయన దగ్గర శిష్యుడిగా పనిచేస్తున్న ఎలీషా, ఏలియా చేతి మీద నీళ్లు పోసే ఎలీషా. ఏలియా బేతేలుకి వెళ్తుంటే నేను కూడా బేతేలుకి వెళ్తాను, యెరికోకు వెళ్తుంటే నేను కూడా వెళ్తాను, యోర్దానికి వెళ్తుంటే నేను కూడా వెంబడిస్తానయ్యా. ఎందుకయ్యా? నీలో ఉన్న అభిషేకం 2 పాళ్ళు నాకు కావాలయ్యా. అందుకే ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 రకాల అద్భుతాలు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సో ఎలీషానే ఫాలో అవుతూ వచ్చాడు. సో ఎలీషా ఏలియాని ఫాలో అవుతూ వచ్చినాడు. అందుకనే ఉన్నతమైన పరిచర్య ఆయన చేశాడు. చనిపోయి సంవత్సరం అవుతున్నా సరే ప్రభావం తగ్గకుండా ఆ ఎముకల్లో వేరే బాడీని తీసుకొచ్చి కూర్చోబెడితే సచ్చినుడు లేచి కూర్చున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. సో అంత పవర్ఫుల్ మినిస్ట్రీ ఎలీషా పరిచర్య. ఈరోజు నేను సేవకులకి చెప్తూ ఉన్నాను, విశ్వాసులకి చెప్తా ఉన్నాను, మీరు మాదిరిగా ఉంచుకోవాల్సినది. సో మీరు తలంచవలసింది ఏమిటంటే, మీకు దేవుడు సేవకులుగా నియమించిన వాళ్ళని తలంచుకుంటా. సో నడిపించబడితే ఎక్కడా విశ్వాసంలో త్రొట్టిల్లిపోకుండా ఆధ్యాత్మికంగా స్థిరపరచబడటానికి పరిశుద్ధాత్ముడు మీ మీద కృప చూపునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనండి. గనురాలైన స్త్రీ తన ఇంటి పైన గది కట్టించి మన ఇంటికి వచ్చుచున్న దైవజనుడు ఎవరో తెలుసా? అందరిలాంటి ఆయన కాదు. ఆయనలో ఒక భక్తి నేను చూశాను. ఎలీషా గురించి ఆమె సాక్ష్యం ఇస్తుంది. భక్తి కలిగిన సేవకుడు. అందుకే తనకు కష్టం వచ్చిన వెంటనే, తన కుమారుడికి ఆరోగ్యం బాగోలేని వెంటనే ఆమెకు గుర్తొచ్చింది ఎవరో తెలుసా? సేవకుడు. నేను దైవజనుడి దగ్గరికి వెళ్ళుట మంచిది. ఆ మాట చదవండి. రాజుల 2వ పుస్తకం 4వ అధ్యాయం 22వ వాక్య భాగం. రాజుల 2వ పుస్తకం 4:22. అతడు నేడు అమావాస్య కాదు, ఓకే, విశ్రాంతి దినము కాదే, దైవజనుడి దగ్గరికి వెళ్ళుట మంచిది. గట్టిగా చెప్పండి ఆమేనని ఒకసారి. సో మీ పక్కోళ్ళతో చెప్పండి, దైవజనుడి దగ్గరికి వెళ్ళుట మంచిది. గట్టిగా ఆమేన్. సో మీ ఆత్మీయ జీవితంలో సేవకుల్ని మీరు మాదిరిగా, ప్రవర్తన ఫలాన్ని మాదిరిగా ఉంచండి. వెళ్ళటం చాలా మంచిది.
ఆత్మీయ స్థితి చాలా ఉన్నతమైనది. ఈ ఉదయకాలం మరి గనురాలిన స్త్రీ జీవితంలో ప్రభు చేసిన ఘనకార్యాలు, గొప్ప కార్యాలు మీ ఇంట్లో కూడా ఇక్కడికి సేవకుల సన్నిధికి, దేవుని మందిర ఆవరణానికి మీకు ఏ కష్టం వచ్చినా సేవకుల్ని వెంబడిస్తూ మీరు నడిపించబడుతున్న విధానాన్ని ప్రభు చూసినాడు. తప్పకుండా ప్రభు మీ జీవితంలో కూడా దాచి ఉంచిన ప్రతి మేలు, ఆరోగ్యం, నెమ్మది, సంతోషం, ఆనందం యేసు నామములో మీకు అనుగ్రహించబడును గాక. ఇంకా గట్టిగా ఆమేన్ అంటారా ఒకసారి? కొర్నేలి 100 మందికి అధిపతే, కానీ సేవకుడు కొరకు పేతురు కొరకే 3 మనుషుల్ని పంపించాడు కొర్నేలి. ఆమేన్ అనండి ఒకసారి. మీరు చాలామంది టీచర్స్ ఇక్కడ ఉన్నారు, బీఈడి చేసిన వాళ్ళు, ఉన్నతమైన ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు. మీ పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపిస్తారు? మీరే టీచర్లు కదా, మీరు ఇంట్లో పాఠాలు చెప్పేసుకోవచ్చు కదా సార్. సో ఖచ్చితంగా మీరు టీచర్సే కదా. ఇప్పుడు చాలామందికి సంఘం విలువ, సేవకుల విలువ తెలియక మనకు కూడా వచ్చి మన ఇంట్లోనే, అరే బాబు పెద్దోడా డ్రమ్ తీసుకురా, డ్రమ్ కంజర్లోడు కొనుక్కురా, ప్రార్థన పెట్టుకుందాం వచ్చే వారం నుంచి. అల్లెలుగా చెప్పండి ఒకసారి, హుషారుగా చెప్పండి. సో కొంతమందికి ఏంటో ఆ ఫీల్ వస్తూ ఉంటుంది. మా పెద్ద పాస్టర్ గారు భలే చెప్తూ ఉంటారండి, కథలుగా ఉపమానాలు భలే చెప్తూ ఉంటాడు ఆయన. ఒక ఆవిడ అలాగే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు, యేసు ప్రభు ఇంట్లో ప్రార్థన చేసుకుంటే విండా? బంగారంలా వింటాడమ్మా. మరి మీరెందుకు గుడి కట్టించారు? గుడి కట్టించారా? ఆయన ఇంకేం అనలేక, ఆవిడ అడిగే ప్రశ్నలకి ఏమి సమాధానం చెప్పలేక, నాకు పని లేక కట్టానమ్మా అన్నాడంట ఆయన. చేలుగొట్టుల్లో ప్రార్థన చేస్తే వింటాడు. అయితే నేను వచ్చే వారం నుంచి గుడికి రాకుండా, సన్నిధికి రాకుండా, ఇంట్లోనే భజన, స్తోత్రం చెల్లింతుము హోసన్నా జయమ్మనకే, యేసురాజు రాజుల రాజై అని ఇంట్లోనే. అది కూడా విచిత్రమైన సంగతి ఏమిటంటే, మందిరానికి వెళ్ళినప్పుడు ఎలా రెడీ అవుతుంది, ఇంట్లో కూడా రెడీ అయ్యి మెరుపులు చీర కట్టుకుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అమ్మ మీరు మెరుపులు చీర కట్టుకుంటే ఏమనుకోకండి అమ్మ, ఆ తల్లి కట్టుకున్నది కూడా చెప్తున్నాను నేను. మెరుపులు చీర కట్టుకుని వచ్చింది, చక్కగా పాటలు పాడుతూ ఉంది. మళ్ళీ అద్దంలో చూసుకుంటుంది, మెరుపులు కదండి, ముఖం ఎలా ఉంది, పాపిడి చెరిగిపోయిందా, మళ్ళీ స్తుతి మహిమలు నీకే, అలా పాడుకుంటా ఉంది ఆ తల్లి. వాళ్ళ ఆయన లారీ డ్రైవర్. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. వారం రోజులు డ్యూటీ, నైట్ డ్యూటీ, వారం రోజులు పగలు డ్యూటీ, లేదా 15 రోజులు డ్యూటీ, 15 రోజులు సెలవు, ఇలాగ వెళ్ళి వస్తూ ఉంటాడు అన్నమాట ఆఫ్టింగ్కి. వాళ్ళకు ఒక మనవడు ఒకడు ఉన్నాడు. ఈవిడ ప్రార్థన చేసుకుంటుంటే భుజాల మీదకి ఎక్కి, మామ అమ్మమ్మ తీర్థంలో నాకు గుర్రం కొనిస్తానన్నావు కదా అనని ఈ భుజాల మీద ఎక్కి ఈ 2 చెవులు పట్టుకున్నాడు, గుర్రం ఆట ఆడుకుంటున్నాడు. ఎక్కడ? ప్రార్థనలో. సో అది సరిపోక ఈ లోపల వాళ్ళ ఆయన, ఏంటి ప్రభు అంత మాటలు డిస్టర్బ్ అవుతుంది ప్రార్థన, ఉజ్జీవం ఉన్న పాట ఒకటి ఇవ్వండి ప్రభు అని అనుకుని ప్రీడిపాల్ గారు గుర్తొచ్చారు. దేవుడికి స్తోత్రం చెప్పడు. అగ్ని మండించు నాలో అగ్నియం పరిశుద్ధాత్ముడా, ఇలా పాడుకుంటా ఉంది. ఈ లోపల వాళ్ళ ఆయన లారీ డ్యూటీ చూసుకుని వచ్చాడనమాట. ఇంటికి వచ్చినప్పటికి ఈవిడ ప్రార్థనలో ఉంది. నీళ్ళెట్టు అన్నాడు. ఫోన్లో నీళ్ళు ఎడదాం అనుకోవాలి కదా, సచ్చినోడు వచ్చాడు. ఎవరంట అలా ఆయన? చెప్పండి, ఇప్పుడే రావాలా? మంచి వర్షిప్లో ఉంటే సరే అని అనుకుని గబగబా వెళ్ళి నీళ్ళు అలా పెట్టేసి వచ్చేసింది. వేడి నీళ్ళు పెట్టింది, చల్లనీళ్ళు తొరపలేదు, ఆడావుడిగా పెట్టేసి వచ్చేసింది. ప్రభా ఉజ్జీవం ఉన్న పాట ఇవ్వండి ప్రభా, గగనము చిల్చుకుని గనులను తీసుకుని, ప్రభా ఇలా ఉజ్జీవంతో ఉన్న పాట ఒకటి ఇవ్వండి నాయన. ప్రీడిపాల్ గారు గుర్తొచ్చారన్నమాట ఆవిడికి. ఉజ్జీవంగా వర్షిప్ చేస్తూ ఉందన్నమాట.
అగ్ని మండించి ఇలా ఫైర్ అయిపోయి ఆడుకుంటుంటుంటే ఆయన నీళ్ళు వాష్రూమ్లోకి వెళ్ళి నీళ్ళు వేసుకుందామని అలా మగ్గు నీళ్ళు వేసుకున్నప్పటికి కాలిపోయింది. ఇంకా ఆయనకి వచ్చి రానట్టుగా తిట్టుకుంటా ఆ బకెట్ తీసుకొచ్చి వర్షిప్లో ఉంది అమ్మగారు, ఇంట్లో ఆరాధన చేసుకుంటా ఉంది. మొత్తం అలా నెత్తి మీద పోస్తే తల వెంట్రుకలన్నీ కూడా 0 పాయింట్కి వచ్చేసింది. అంతే. ఆ మరుసటి ఆదివారం ఒక దుబాయ్ దుప్పరోడు కప్పుకుని నెత్తి మీద కప్పుకుని మందిరానికి వెళ్తూ ఉంది. దుబాయ్ దుప్పరోడు కప్పుకుని మందిరానికి వెళ్తూ ఉంటుంటే పాస్టర్ గారు పాటలు జరుగుతున్నాయి, సాక్ష్యాలు చెప్తా ఉన్నారు. సాక్ష్యాలు చెప్తా ఉంటుంటే ఏంటి ఏదో కొత్త గొర్రెలా ఉంది, మన గొర్రెనా అని అనుకుని పాస్టర్ గారు చూస్తూ ఉన్నారు. పాస్టర్ గారు చూస్తే ఇలా ముఖం కనపడకుండా దుబాయ్ దుప్పరోడు కప్పుకుని వస్తూ ఉంది. సాక్షిగాలు పాటర్ గారు, నేను సాక్షిగాలు చెప్పుకుంటాను. ఏం చెప్పుకుంటామమ్మా? సాక్షిగాలు చెప్పుకుంటాను నేను. వచ్చి ఆ తల్లి అంటుందట, అయ్యగారండి మీ మాట నేను వ్యతిరేకించి ఇల్లే మందిరం అనుకుని ఏ గుళ్ళోకే రావాలా, పాస్టర్ గారే కావాలా, నాకు ప్రార్థన వచ్చి కదా అని ఇంట్లోనే భజన చేశాను. మా ఆయన నాకు భజన చేశాడయ్యా. గుడే ఇల్లే నాకు అర్థమైందా అని చెప్పిందంట. దేవుడికి స్తోత్రం చెప్పండి, ఒకసారి గట్టిగా చెప్పండి హల్లెలూయా. సో నేను ఎందుకు ఈ విషయాలు మీకు చెప్పినానంటే, ఆత్మీయ జీవితంలో సేవకుడిని దేవుడు నియమించాడంతే. వారి యొక్క ప్రవర్తన ఫలాన్ని మనం కనులతో చూస్తూ ఉన్నాం. ఒక అక్క అయితే నాతో చెప్పినారు, ప్రారంభ సేవ మాట. అప్పటికే దేవుడు నన్ను అభిషేకించి సేవకు పంపించాడు, బాప్తిస్మాలు ఇచ్చే కార్యక్రమం. ఫస్ట్ మాట సేవలోకి వచ్చిన తర్వాత వాళ్ళకే బాప్తిస్మాలు ఇవ్వటం. సో నేను అన్నాను, పెద్దోళ్ళ చేత ఎవరైనా పెద్దోళ్ళు వస్తారు కదా సేవకులు, వాళ్ళ చేత ఇప్పిస్తాను లేక అన్నా. వద్దు బ్రదర్, ఎవరో నాకు వద్దు, మిమ్మల్ని మేము కన్నులతో చూసాం, మీరు వచ్చారు ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఉన్నారు, మేము మా కన్నులతో చూసాం మిమ్మల్ని, మీరు ఇస్తేనే తీసుకుంటాం. సో ఎందుకు అని అంటే వాళ్ళు చూశారు కాబట్టి. చాలా స్థలాలకు చెప్తా ఉంటాను, అక్కడికి రెండయ్యా మీటింగ్స్ కానీ అంటే వాళ్ళు అంటారు, షమ్మాకైతేనే మేము. ఆత్మీయ అనుభవాలు కొంతమంది జీవితాల్లో అవి అలాగా ఆధ్యాత్మికంగా ఎదుగుదల కొరకు దోహదపడతా ఉంటాయి. నేను కోరుకునేది ఏమిటంటే, సేవకులు ప్రవర్తన ఫలం, వాటిని మనం తలంచుకుందాముగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. మీరు బైబిల్ గ్రంథంలో మీరు ఒక మాట చదివిస్తాను. రాజుల మొదటి పుస్తకం 18వ అధ్యాయం 7వ వాక్యాన్ని మీరు ఒకసారి చూడండి. రాజుల మొదటి పుస్తకం 18:7. ఓబద్యా మార్గమున పోవుచుండగా, ఓబద్యా మార్గంలో వెళ్ళిపోతా ఉండగా ఏలియా అతనిని ఎదుర్కొన్నాడు. ఓబద్యా ఇతని నెరిగి నమస్కారం చేసి నా ఏలుడు వాడవైన ఏలియావు నీవే కదా అని అడుగగా అతడు నేనే అని చెప్పెను. నీవు నీ ఏలిన వాని దగ్గరకు పోయి ఏలియా అతడు ఇక్కడ చూస్తే ఓబద్యా అనే వ్యక్తి మనకు కనబడతాడు. ఆమేనని చెప్పండి ఒకసారి. ఓబద్యలో ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయండి. బాల్యము నుంచే భయభక్తులు కలిగిన వాడు. సో ఈ ఓబద్యలో మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏమిటంటే, ఏలియాను ఎదుర్కొనేటప్పుడు ఆయనకి సాగిలపడి నమస్కారం చేస్తూ ఉన్నాడంట. ఆమేనని చెప్పండి ఒకసారి. అబ్బా, సేవకుని ఏ స్థాయిలో గుర్తించాడండి బాబు. యెజెబెలు ప్రవక్తలను నిర్మూలన చేస్తూ ఉంటే గుహలో దాచి సేవకుల్ని పోషించాడండి ఓబద్యా. ఉన్నారా ఇలాంటి విశ్వాసులు? నేను చెప్పగలను, షమ్మాలో కూడా ఉన్నారు. కరోనా కాలం మాకు గుర్తు. ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళే పరిస్థితులు కావవి, ఎక్కడికి వెళ్ళే పరిస్థితులు లేవు. ఇక్కడే ఉండి లైవ్ చేసుకోవడమే, లైవ్ ద్వారా వాక్యం చెప్పడమే. కానీ ఆ సమయాల్లో కూడా సేవకుడిని ప్రేమించిన విశ్వాసులు ఇక్కడ ఉన్నారు. ఈ సేవను ప్రేమించిన వారు ఉన్నారు. ఇంత శక్తివంతమైన పరిచర్య మేము చేయగలుగుతున్నామంటే, సేవకులు వెనకాల ఉండి ఈ సేవను చూస్తూ అన్ని విధాలుగా సహకారులుగా మీరున్నారు కనుకనే ఈ ఫలితం మేము కన్నులతో చూస్తూ ఉన్నాం. ఆ గేట్ దగ్గరికి వచ్చేసేయండి కూరగాయలన్నీ కూడా. నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉండే, ఈ సేవను ఇంతగా ప్రేమించే బిడ్డలు, సేవకుల్ని ప్రేమించే బిడ్డలు.
అవి ఎట్లా మర్చిపోగలం? దేవుడు అవన్నీ నాకు గుర్తు చేస్తూ ఉన్నాడు. తలంచుకోండి, మీకు మాదిరిగా ఉంచిన సేవకుల్ని తలంచుకోండి. ఆత్మీయ జీవితంలో సేవలో నేను నడిపించబడ్డానంటే నేను ఎప్పుడు తలంచుకుంటూ ఉంటాను. సో కృపక్క నన్ను సేవలోకి నడిపించారు. ఏ యోగ్యత లేని ఈ దివ్యమైన సేవ చేయటం నాకైతే అర్హత లేదు. ఆ పిలుపు తెలియజేశారు, దర్శనాన్ని గురించి అర్థమయ్యేటట్లుగా చెప్పారు. ఎంకరేజ్ చేస్తూ ఉపవాసాలు చేయటం, ప్రార్థన చేయటం, సహవాసంలో వాక్యాన్ని బోధించటం, ఇవన్నీ కూడా ఒకసారి చూస్తూ ఉన్నప్పుడు ఒక మాదిరి. ఆత్మీయ జీవితంలో మీరు కూడా సేవకులు మీ కన్నుల ఎదుట దేవుడు ఉంచాడు, మాదిరిగా ఉంచుకోండి, తలంచుకోండి. శతాధిపతిగా ఉన్న కొర్నేలి జీవితాన్ని కూడా ఒకసారి చూద్దామా? అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 25వ వాక్య భాగాన్ని చూడండి. సేవకుల్ని ఎంత చక్కగా నడిపించబడుతున్న విధానము మనం చూస్తాం. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడిపోయి నమస్కారం చేశాను. ఏమండి, కొర్నేలి స్థాయి ఏంటండి? పేతురు స్థాయి ఏంటి? నిజమే, ఇక్కడికి వచ్చిన తర్వాత మన స్థాయి, మన స్టేటస్ చూడకూడదండి. కొర్నేలి 100 మందికి లీడర్. పేతురు జీవితం చూస్తే చేపలు పట్టుకునేవాడు కదండి, కానీ సేవకుడిగా గుర్తించాడు. దైవజనుడు, దేవుడు ఇతని పిలిచాడు అంటనే సాగిలి పడిపోయిన ఆ అనుభవాలు కొర్నేలిలో మనం చూస్తూ ఉన్నాం. పేతురుని చూసిన స్థితి చూడండి. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో కూడా సేవకుల్ని మీరు మాదిరిగానే ఉంచండి. మీకు ఒక మోడల్గా సేవకులు మన ఎదుట, కన్నుల ఎదుట. ప్రస్తుత కాలంలో అనేక స్థలాల్లో ఇప్పుడు యూట్యూబ్ వచ్చేసింది, రకరకాల వీడియోస్ వస్తూ ఉన్నాయి. సో నేనంటాను, ఏవేవో లోకం పచ్చకామరిలోడికి లోకమంతా పచ్చగానే ఉంటుంది. ఎవరు చూసినా పచ్చకామరిలాగా కనబడుతూ ఉంటారు. సో మీరు చూడవలసింది ఆ వీడియోలు వాళ్ళు కాదు, మీ కన్నుల ఎదుట ప్రవర్తిస్తున్న సేవ విధానం, పరిచర్య, క్రమం అన్నీ మీరు చూస్తూ ఉన్నప్పుడు మీరు మోడల్గా ఉంచవలసింది సేవకుల పరిచర్యని. గట్టిగా ఆమెనని చెప్పండి ఒకసారి. దైవజనులు యేసన్న గారు గుడారాల పండుగ ప్రతి సంవత్సరం అద్భుతంగా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా చాలా గ్రాండ్గా అద్భుతంగా జరిగింది. పరిచర్యను, ఆ పరిచర్య మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ సేవకుడు మనకు గుర్తొస్తూ ఉంటాడు. ఒక్క దైవజనుడితో ఇంత అద్భుతమైన సేవ జరగటం, అసలు ఇంత సిస్టమేటిక్గా జరగటం అసలు ఎంత ఆశ్చర్యాన్ని కలిగించేది అది. సో ఆ దైవజనుడు ప్రవర్తించిన ప్రవర్తన, సేవ ఫలం. ప్రతి సంవత్సరం కూడా గుడారాల పండగకి ఎంతో లక్షలాది మంది ప్రజలు వచ్చి అక్కడ దేవుని మాటలు విని, పాటలు విని ఆధ్యాత్మికంగా నడిపించబడటం. ఓ మాటలో చెప్పాలంటే మన భారతదేశానికే, ఆ క్రైస్తవ్యానికే ఆ పరిచర్య ఎంతో దీవెనకరంగా ఉంది. సో నేనంటాను, ఎంతోమంది ఘనులైన సేవకులు, సాధు సుందర్ సింగ్ గారు, భక్త సింగ్ గారు, ఇలా గొప్ప గొప్ప సేవకులు వాళ్ళు వెళ్ళిన అడుగులు అవన్నీ మనకి మాదిరిగా ఉన్నాయి. అడుగు జాడల్లో నడిపించబడదాం. పరిశుద్ధాత్ముడు మీకు కృప చూపును గాక. రైట్, 3వ మాటలోకి వస్తుంది. 3rd one, యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వాక్యం చూడండి. యోహాను సువార్త 5:39. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. హల్లెలూయా అని చెప్పండి ఒకసారి. సో 3వదిగా లేఖనాల్లో నిత్య జీవం ఉందని తలంచాలి. చెప్పండి ఒకసారి, మీ నోటితో అంటారు ఒకసారి, లేఖనాల్లో నిత్య జీవం ఉంది. సో నీ చేతిలో ఉన్న బైబిల్ ఒక పుస్తకం కాదు. సో అందరూ మామూలుగా జనరల్గా మీరు వాడే పుస్తకాలు కదా, అది ఒక మాన్యువల్ బుక్.
నీ జీవితం ఇప్పుడు ఒక కంప్యూటర్ ఉందంటే దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో ఒక మాన్యువల్ బుక్ ఉంది. ఒక మైక్ ఇచ్చారంటే ఇది ఎంతకాలం మన్నికుంటుందో, దీన్ని ఎలా యూజ్ చేయాలో మాన్యువల్ బుక్ ఉంటుంది. ఒక ఏ వస్తువు అయినా మీరు కొన్నారంటే, ఒక ఫ్యాన్ కొన్నా లేకపోతే ఒక వాషింగ్ మిషన్ కొన్నా, ఏది కొన్నా దానికి ఒక మాన్యువల్ బుక్ ఇస్తారు. నీ చేతిలో ఉన్న బైబిల్ నిజంగానే ఉన్నతమైన మాన్యువల్ బుక్. అది నీ జీవితం ఎలా నడిపించబడాలో, ఎలాగ అడుగులు వేయాలో, ఏ సలహా తీసుకోవాలో, ఏ ఆలోచన చేత నడిపించబడాలో, ఏం చేయాలో, ఎలా ఉండాలో అన్నీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోనే గ్రంథస్థం చేయబడ్డాయి. నీ లైఫ్ ఎలాగ టర్నింగ్ తిరగాలన్నా సరే బైబిల్ నీ చేతిలోకి వచ్చింది కదా, ఆ లేఖనం అనే ఆ వాక్యంలోనే నిత్య జీవం దాగి ఉంది. నువ్వు తలంచాల్సింది ఏమిటంటే, ఆదివారం ఆరాధనకి వెళ్ళినప్పుడు ఒక బైబిల్ తీసుకెళ్ళాలి, మరలా ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ సెల్ఫ్లో ఉంచేయాలి. అంతేకాదు, నీ చేతిలో ఉన్న బైబిల్ నీ చేతిలోకి రావటానికి ఎంతోమంది గొప్ప వాళ్ళు ప్రయాసపడ్డారు. ఈ వాక్యం అనే లేఖనంలో నిత్య జీవం ఉంది. ఒక పేపర్ అనుకో, ఈరోజు పేపర్ రేపు చదవలేం, అలా ప్రక్కన పడేస్తాం. కానీ బైబిల్ ఎన్నిసార్లు చదివినా కొత్తగానే ఉంటుంది. ఆమెన్ చెప్పండి ఒకసారి. కారణం ఏమిటంటే, ఈ వాక్యం అనే లేఖనములో నిత్య జీవం ఉన్నది. యుగ యుగాలు జీవించడానికి, నీ ఆత్మీయ జీవితం కట్టుకోవడానికి, నీ ఆత్మీయ జీవితానికి మాన్యువల్ బుక్ ఇది. నువ్వు ఎలాగ యవ్వన కాలంలో ఉన్నావా, యవ్వన కాలంలో ఉన్న యవ్వనస్తులు ఎలా ఉండాలి, సామెతల గ్రంథం అంతా చదివితే యవ్వనస్తులు ఎలా ఉండాలో మనకు అర్థమవుతుంది. స్త్రీ కుటుంబాన్ని కట్టుకోవాలా, గుణవతి అయిన భార్యగా మార్చబడాలా. బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఆ లాస్ట్ అధ్యాయంలోకి వస్తే గుణవతి అయిన స్త్రీకి ఉండవలసిన క్వాలిటీస్ ఉన్నాయి. ఆమె వేకునే తన ఇంటి వారి కొరకు ఆహారం సిద్ధపరుస్తుందంట. పని చేయకుండా భోజనం చేయదంట. ఉన్నారా అమ్మ ఇలాంటి స్త్రీలు? ఫాస్ట్ ఫుడ్కి వెళ్ళిపోయి అలవాటు పడిపోతూ ఉన్నారు ఇప్పుడు. గుణవతి అయిన భార్యకు ఉండవలసిన క్వాలిటీస్ అవి. ఆమె తన భర్త యందు నమ్మిక ఉంచుతుందంట. అబ్బా, ఇవన్నీ మనం చదువుతూ ఉన్నప్పుడు మన కుటుంబాలు ఎలా కట్టుకోవాలో. మరి పురుషుల గురించి, స్త్రీ బలహీనమైన ఘటన అని ఎరిగి జ్ఞానంతో కాపురం చేయమన్నాడు. కొంతమందికి చెయ్యి ఆడిస్తూ ఉంటారు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను అంటాను, మీ కుటుంబంలో సమస్యలు వస్తే చెయ్యి ఆడించడం కాదు, జ్ఞానంతో. ఆమె వీక్నెస్ అంతే, బలహీనమైన ఘట్టం. ఆమె ఈజీగా కంగారు పడిపోతుంది. ట్యాప్ ఇప్పితే నీళ్ళు ఎట్లా వస్తాయో మాట్లాడరండి మీరు. అమ్మ అక్కోళ్ళు అందరూ మంచోళ్ళే, కొంతమంది ఉంటారు ఏదైనా జరగకూడదు జరిగిందంటే చాలు ఇంకంతే, ఇక ఎవ్వరు ఆ ప్రవాహాన్ని ఆపలేరు, అంతే ఇంకంతే. సో నువ్వేం చేయాలంటే, భర్తగా జ్ఞానంతో కాపురం చేయాలి. ఏడ్చావా, ఏడ్చిందనుకో వెళ్ళిపో, అలా అనకూడదు. జ్ఞానంతో సేవకులకి, మేము ఎలా సంఘాన్ని నడిపించాలో చక్కని మాన్యువల్ బుక్. నిత్య జీవపు మాటలు ఉన్నాయి ఇందులో. ఏ కథలు కాదు, ఉన్నతమైన జీవితాన్ని కట్టుకోవాల్సిన మాటలన్నీ కూడా ఈ గ్రంథంలో గ్రంథస్థం చేయబడ్డాయి. పరిశుద్ధాత్ముడు మీ అందరికీ సూటిగా తేటగా బోధించునుగాక. మీరు చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి ఒక మాట చెప్తాను. 2 చేతులు చాపి ఒకసారి హల్లెలూయా చెప్పండి. పెళ్ళైన కొత్తలో భార్యాభర్తలు ఇద్దరికి పెళ్ళైన క్రొత్తలో ఓ చిన్న ప్రతికూలమైన పరిస్థితి ఎదురైందంట. అప్పుడు దాకా బాగానే ఉన్నారు, చినుకు జడివాన అన్నట్లుగా. అప్పుడు మనస్పర్ధలు అనేవి రావు అని నేను చెప్పను, వస్తాయి. కానీ జ్ఞానంతో కాపురం చేసుకోవాలి, మాట్లాడుకోకుండా. కొంతమంది చూడండి, అప్పటి వరకు బాగానే ఉంటారు, ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే ఆవిడేమో కిచెన్లోంచి బయటికి రాదు, ఈయనేమో బెడ్రూమ్లోంచి బయటికి రాడు. అంత మౌనమే అంగీకారం అన్నట్లుగా. ఏదైనా కావాలంటే స్లిప్ మీద రాసి పిల్లలకి ఇస్తూ ఉంటారే, అమ్మకి కూరగాయలు తీసుకురామని చెప్పరా, ఏమేం కావాలో అడుగు, ఆ పిల్లోడికి రాసిస్తా, వాళ్ళ అమ్మ చదువుకుని మళ్ళీ రాసిస్తూ ఉంటుంది మాట స్లిప్. చెప్పాడంటే ఉదయకాలమే
నేను పొద్దున్నే విజయవాడలో 4 గంటలకి నిద్రలేపు అని భార్యకి పేపర్ మీద రాసిచ్చాడంట. అది పిల్లోడు పట్టుకుని వెళ్ళి వాళ్ళ అమ్మకి ఇచ్చాడు, చదువుకున్నాడు. మళ్ళా వాళ్ళ అమ్మ రాసి పేపర్ మీద రాసి 4 గంటలకి నిద్ర లేవని తలదిండి మీద పెట్టిద్దంట కింద. 9 అయినా మెలుగు రాలేదంట మనోడికి. కోపం వచ్చేసి నేను లేపమాను, నిద్ర లేపమాను, లేవలేదని అంటే తలదిండి చూసుకో అన్నదంట. చూస్తే నిద్ర లేవని రాసి ఇచ్చాడు. పేపర్ల మీద ఉంటే అలా ఉంటుంది పరిస్థితి మాట. కాబట్టి మాటలతో ఉండండి, పేపర్ మీద దాకా వెళ్ళకండి. దేవుడికి స్తోత్రం చెప్పండి, ఒకసారి గట్టిగా చెప్పండి హల్లెలూయా అని. సో నేను అంటాను, మీ లైఫ్ అంటే ఒక ఉద్యోగంలో సమస్యలు వస్తున్నాయి, ఎలా ఎదుర్కోవాలి? నెహెమ్యాను గుర్తు చేసుకోండి. ఉన్నత ఉద్యోగి ఆయన, రాజు దగ్గర గిన్నె అందించే పాత్ర. దానియేలు ఉన్నాడు, సంస్థానంలో ఉద్యోగం. అసలు మీ కుటుంబాలు కట్టుకునే మాన్యువల్ బుక్ అండి దేవుని గ్రంథం. నిత్య జీవం ఉంది ఈ గ్రంథంలో. సో ఇది ఉంది, అది లేదు, ఇది రాయబడి ఉంది, అది రాయబడలేదు అంటానికి ఏమీ లేదు. అసలు ఈ సృష్టి ఎలా ప్రారంభించబడిందో అన్ని విషయాలు రాశాడు దేవుడు. ఈ సృష్టి ఎలా అంతం కాబోతుందో ప్రభు రాకడి గురించి రాయబడి ఉన్నది. సంఘం ఎలా సిద్ధపడాలో రాయబడి ఉంది. సేవకుడు ఎలా సంఘాన్ని సిద్ధపరచాలో రాయబడి ఉంది. ఇన్ని నిత్య జీవపు మాటలు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. వాటిని మనం తలంచుకోవాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. లేఖనాల గురించి కొన్ని మాటలు చెప్తాను చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయం 32వ వాక్యం 45వ వాక్యం నోట్ చేసుకోండి. త్వరగా చదవండి. వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు ఉండగా లేఖనములు మనకి బోధించబడుతున్నప్పుడు మన హృదయం మండలేదా? 32 చదివారు కదా, 45 కూడా చదవండి. అదే అధ్యాయం. వాళ్ళు లేఖనాలు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున. చూడండి, ఈ సందర్భాన్ని అన్ని మనం చూస్తూ ఉంటుంటే ఎమ్మాయి దారిలో శిష్యులు వెళ్తూ ఉన్నారు. యేసు ప్రభు ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కాదు మాకు. నజరేయుడని యేసుని యూదులు సిలువ వేశారు. 3వ దినాన రక్షకుడు లేస్తానని చెప్పాడు, ఏమైపోయాడో. కొంతమంది స్త్రీలు వెళ్ళి చూసొచ్చారంట, లేచాడంట, ఏంటో అనుకుని ఇలా డౌట్ పడుతూ ఉన్నారు వాళ్ళు. పునరుద్ధాన శక్తిని గుర్తించకుండా ఉన్నారు వాళ్ళు. ప్రభువు ఎమ్మాయి దారిలో వాళ్ళిద్దరు శిష్యుల మధ్యలో ఉండి నడుస్తూ ఉన్నాడు. ఆశ్చర్యం చెప్పన, ప్రభు వాళ్ళతో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళు ప్రభు గురించే మాట్లాడుకుంటున్నారు. మీరిద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, మీరు ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళిద్దరు నీ కోసమే మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది మీ ఫీలింగ్స్? మీరు లేనప్పుడు మాట్లాడుకుంటే వేరే, దేవుడికి స్తోత్రం చెప్పండి. అంత కాదు ఇంత కాదు అనుకుని వేరే, మీ గురించి మాట్లాడుకున్న వేరే, కానీ మీ ముందే మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఇంక మామూలుగా ఉండదు పరిస్థితి మాట. యేసు ప్రభు ముందే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఆశ్చర్యం ఏమిటంటే ప్రభు ఆ మాటలన్నీ వింటూ ఉన్నాడు. సో ప్రభు అంటాడప్పుడు లేఖనాల్లో ప్రభు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ హృదయాలు మండాయంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు అగ్ని వలె నీ హృదయంలో ఒక వైరాగ్యం కలుగుతూ ఉంటుంది. సో ఆ ఎక్స్పీరియన్స్, అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఆత్మీయులైన మీరు కొన్నిసార్లు మీరు బైబిల్ స్టడీ చేసుకుంటూ ప్రతిరోజు మీరు వాక్యం చదువుతున్నప్పుడు ఆ మాటలు మీ హృదయాన్ని మండిస్తాయి. సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు కొన్నిసార్లు అగ్ని వలె ఆ వాక్యం మిమ్మల్ని తాకుతుంది. ప్రభు కోసం ఒక వైరాగ్యంతో బ్రతకాలని ఆశ వస్తూ ఉంటుంది. అందుకని ఈ పుస్తకాన్ని, ఈ బైబిల్ని ఒక ఆర్డినరీ బుక్గా మీరు ఎంపిక చేయకండి. ఇందులో నిత్య జీవపు మాటలు ఉన్నాయి, మీ కుటుంబాన్ని కట్టుకునే మాటలు ఉన్నాయి, మీ జీవితాన్ని కట్టుకునే మాటలు ఉన్నాయి, ఆత్మీయంగా ఎదగటానికి కావలసిన ఆలోచనలు చెప్పే, గైడెన్స్ ఇచ్చే మాటలు ఉన్నాయి. అందుకే పౌలు తిమోతితో ఈ మాట చెప్తున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్య భాగాన్ని మీరు చూస్తే పౌలు తిమోతితో ఈ మాటలు చెప్తా ఉన్నాడు.
విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు ఓకే శక్తిగల పరిశుద్ధ లేఖనములను శక్తిగల పరిశుద్ధ లేఖనాలు బాల్యము నుండి నీవు ఎరుగుదువు నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి. ఓకే, ఎవరి వలన నేర్చుకుంటే, ఎవరి దగ్గర నువ్వు నేర్చుకున్నావో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండు. పౌలు చెప్తున్నాడు తిమోతితో, బాల్యము నుండి నువ్వు నేర్చుకున్నావు కదా. ఈ లేఖనాల్లో ఏముందో తెలుసా? శక్తి ఉంది. శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనాలు అవి. నువ్వు చదివే వాక్యము ఈ రోజున ఎంతోమంది జీవితాలు మార్చబడుతున్నాయంటే శక్తి కలిగిన దేవుని వాక్యం. గట్టిగా ఆమేన్ చెప్పండి. దొంగలు, హంతకులు, పాపిష్టి పనుల్లో ఉన్న వాళ్ళు మార్చబడుతున్నారంటే శక్తి కలిగిన దేవుని లేఖనం. మరి ఈ లేఖనములో నిత్య జీవం ఉందని నువ్వు తలంచాలి. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ప్రస్తుతం ఇప్పుడు మనం టెక్నాలజీ యుగంలో ఉన్నాం. చాలామంది వాక్యాన్ని చదివి విడిచిపెడతా ఉంటారు, కానీ ఆ వాక్యంలో శక్తి ఉంది, నిత్య జీవం ఉంది. గ్రహించి ఆ విధంగా కొనసాగే వాళ్ళు తక్కువగా ఉంటారు. ఆ మధ్యకాలంలో పిల్లలండి, ప్రస్తుతం ఇప్పుడు యూత్ జనరేషన్, వాళ్ళ స్థితి బైబిల్లో ఇలా రాస్తుంది కదా, అన్యుల వలె మీరు వస్త్రాలు వేసుకోవద్దు అని రాస్తుంది. చదివినప్పుడు ఏం చేయాలి? అరే, మన వస్త్రధారణ మార్చుకోవాలనుకోవాలి. ఇప్పుడు యూత్ ట్రెండ్ ఎలా ఉందంటే, వాక్యం ఏదో చదవాలి కాబట్టి చదువుతారు, అంతేగాని దాన్ని అనుసరించరు వాళ్ళు. ఇది మనల్ని నిత్య జీవానికి తీసుకెళ్తుందని గ్రహించరు. ఎలా ఉంటున్నారంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు వచ్చిన ట్రెండ్ చూస్తే, ఒకప్పుడు బట్టలు కొనుక్కోవడానికి చక్కగా షాప్కి వెళ్ళి మంచి బట్టలు సెలెక్ట్ చేసుకుని వచ్చేవాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ మీరు చూస్తే చిరిగిపోయిన దుప్పట్లు ఉంటాయే, గోన్ సంచి ఉంటుందే, అలా ఉంటుంది వాళ్ళ ఫ్యాంట్లు. మీరు కావాలంటే యూత్ ఫ్యాంట్లు మీరు చూడండి. మున్సిపాలిటీ చెత్త ఏం అవసరం లేదు, ఆ ఫ్యాంటే మొత్తం అంతా ఊడ్చుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. సరే, అక్కోళ్ళ సంగతి కూడా చెప్తా. ఆ మధ్యకాలంలో ఎవరో చెప్తా ఉన్నారు, పెద్ద ఆయన, అన్నయ్య ఇప్పుడు ఫ్యాషన్ వచ్చేసింది అన్నయ్య, ఇండిషన్ చేయాలంటే ఒకప్పుడు ఇలా అనాలి, ఇప్పుడు అలా అక్కర్లేదు. ఆ డ్రెస్ పేరే ఇండిషన్ డ్రెస్ అంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇక్కడ హోల్ ఉంటుంది, ఇక్కడ ఈ జబ్బ మీద ఒక హోల్ ఉంటుంది అన్నమాట. సో ఇంకా వాళ్ళకి ఇలా అనవలసిన పని లేదు, ఇక్కడ ఇండిషన్ చేస్తారు. ఏం డ్రెస్? ఆ డ్రెస్ అంటే ఇంజెక్షన్ డ్రెస్ అంటది. ఏం ఫ్యాషన్ వచ్చేసినాయండి బాబు ఇప్పుడు. నేనంటాను, ఇప్పుడు పిల్లల కటింగ్ చూడండి, ఈ చెంపంతా లేపేస్తాడు వాడు. ఈ చెంపంతా 0 పైనేమో కోడి పుంజులా ఉంటుంది. అరే, నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావు బాబు? నిత్య జీవాన్ని ఇచ్చే దేవుని వాక్యం కదా నువ్వు అనుసరించవలసింది. శక్తి కలిగిన లేఖనాలు కదా నువ్వు అనుసరించవలసింది. నువ్వు తలంచవలసినవి అవి. పరిశుద్ధాత్ముడు ఈ వాక్యమే నీ గుండెల్లో ముద్ర వేయునుగాక. రైట్, 4వ మాట జస్ట్ రిఫరెన్స్ ఇచ్చేసి ప్రార్థన చేసేస్తా. 4th one, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9:5. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 5వ వాక్యం. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలనని చెప్పి సహోదరులు మీ వద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచి తిని. చాలు. 4th one, హెచ్చరిక అవసరమని తలంచు. మనల్ని హెచ్చరించే వాళ్ళు ఉండాలండి. ఖచ్చితంగా మనల్ని హెచ్చరించే వాళ్ళు ఉండాలి. సేవకుడు మనల్ని హెచ్చరించాలి, గద్దించాలి, దిద్దాలి, సరిచేయాలి. తల్లిదండ్రులు మనల్ని హెచ్చరించాలి. ఆత్మీయులైన వాళ్ళు హెచ్చరించాలి. హెచ్చరిక ఖచ్చితంగా మనకు అవసరం. హెచ్చరిక సంఘానికి ఖచ్చితంగా అవసరం. అక్కడ పౌలు అంటున్నాడు, హెచ్చరిక అవసరమని తలంచు. ఇది పరిశుద్ధుల కొరకైన పరిచర్య. కానుక పరిచర్య గురించి అక్కడ మాట్లాడుతూ ఇది పరిశుద్ధుల కొరకైన పరిచర్య అని మాట్లాడుతూ, కొంచెంగా విత్తేవాడు కొంచెంగానే కోస్తాడు,
కానీ విస్తారంగా ఈ విత్తేవాడు విస్తారమైన పంట కోస్తాడని చెప్పి వెదచల్లి అభివృద్ధి పొందిన వారు కలరు అన్నాడు అక్కడ. కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో అన్ని విషయాల్లో హెచ్చరిక మనకు అవసరం. ఇప్పుడు నోవాహు ఉన్నాడు, నీతిమంతుడు, కృప పొందినవాడు, దేవునితో నడిచినవాడు, నిందారహితుడు. ఆ తరంలోనే దేవుడు చెప్పినట్లుగా వాడకట్టాడు. మరి నోవాహును దేవునితో నడిచిన నోవాహుని సింపుల్గా చెప్పుంటే బాగుండేది. కానీ నోవాహునంట దేవుడు హెచ్చరించాడంట. మీరు హెబ్రీ పత్రికలో తర్వాత చదువుకోండి, 11:7 ఉంటుంది. విశ్వాస వీరుడైన నోవాహుని దేవుడు హెచ్చరించాడంట. కొన్నిసార్లు మనల్ని హెచ్చరించే వాళ్ళు ఉంటారు, ఉండాలి కూడా. లేకపోతే మన ఆత్మీయ జీవితం బాగా కట్టబడదు. నోవాహుని హెచ్చరించాడు ప్రభు. మీ జీవితంలో కూడా కొన్నిసార్లు పేరెంట్స్, లేకపోతే దైవజనులు, పెద్దలు, అందుకే భక్తుడు ఇలా అంటాడు కదా, నీతిమంతులను గద్దించుట నాకు తైలాభిషేకం, నన్ను కొట్టుట నాకు ఉపకారము అన్నాడు. గద్దించే వాళ్ళు ఉండాలండి. గద్దింపు మనకి ఎప్పుడు కూడా మేలే ఉపకారమే అని నువ్వు తలస్తే నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ మాటలు మన వినికిల్లో యేసయ్య అంటుకట్టి స్థిరపరచునుగాక. నేను ముగిస్తూ ఉన్నాను. మరలా ఒకసారి నా పాటను నాకు తిరిగి మరలా చెప్పండి. ఓర్చుకునిన ఆయన్ని తలంచుకోండి. ప్రభువే నీ కన్నుల ఎదుట, నీ తలంపుల్లో ఆయనే ఉండాలి. సో ఇంకా మనం తలంచుకోవాల్సినవి ఏంటో ఒక 4 మాటలు చెప్పాను. చెప్పండి. 1, దేవుడు చేసిన గొప్ప కార్యాలను తలంచుకో. 2, దైవజనుల ప్రవర్తన ఫలాన్ని తలంచుకో. 3వది, లేఖనాల్లో నిత్య జీవం ఉందని తలంచుకో. 4వదిగా హెచ్చరిక అవసరమని తలంచు. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో స్థిరపరచునుగాక.